ఈ సంబంధం ఓకే అవ్వాలని చాలా పక్కాగా ప్లాన్ చేసి సెట్ చేశాను. ఇలా అయిందేంటి? ఒంటి మీద నగలు వేసి మేకప్ చేసినంత మాత్రాన అనేది మహాలక్ష్మి అయిపోతుందా? అది నాలాగా బైబర్త్ రిచ్ కాదు కదా. దాని మొహంలో కనిపించే పేదరికం చూసి ఆ పెళ్లి కొడుకు వెళ్ళిపోయి ఉంటాడు. ఎంతైనా మేకప్పే. అతను అన్ని స్టార్ హోటల్స్ మెయింటైన్ చేస్తున్నాడంటే చాలా తెలివైన వాడై ఉంటాడు. అందుకే చాలా నీట్గా స్వీట్గా రిజెక్ట్ చేశాడు. కాదే, ఇంకేదో జరుగుంటుంది. రక్షించావు స్వామి. నువ్వు అతని మనసు మార్చి నన్ను అర్థం చేసుకునేలా చేశావు. నా పెళ్లి తప్పించి నన్ను కాపాడినందుకు నీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో తెలియడం లేదు స్వామి. అమ్మ సరసు, గొప్ప సంబంధమని చాలా ఆనందించాను. నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావని ఆశపడ్డాను. ఇలా అవుతుందనుకోలేదమ్మా. పెళ్ళి ఎప్పుడు ఎవరితో ఎలా జరగాలన్నది ఆ దేవుడు ముందే రాసి పెడతాడమ్మా. అవును బాబుగారు, ఆ దేవుడు అలా రాశాడు కాబట్టే కోరుకున్న మనిషితో అనుకోని విధంగా ఊహించని పరిస్థితుల్లో నా పెళ్లి జరిపించాడు. ఇది ఆ దేవుడు రాసిన రాతే అనుకోవాలి తప్ప చెడిపోయింది అనుకోకూడదమ్మా. అదృష్టవంతులు 100 రూపాయలు పోగొట్టుకుంటే 1000 రూపాయలు దొరుకుతాయి అంటారు. నువ్వు అదృష్టవంతురాలు సరసు. ఈ సంబంధం కాకపోతే మరొక గొప్ప సంబంధం వస్తుందమ్మా. నువ్వేం బాధపడకు. బాధపడడం ఎందుకు బావుగారు? అలా అంటావేంటి సంభవి? పెళ్లి సంబంధం చెడిపోతే ఏ ఆడపిల్లకైనా బాధగానే ఉంటుంది. సరసుకున్న అర్హతలేంటో తెలుసుకుంటే ఎదుటి వాళ్లకున్న తాహతకి అర్హతకి తను సరిపోదు అని సరసుకే అర్థం అవుతుంది. సరసుకేం తక్కువ? చదువు తక్కువ. లోక జ్ఞానం తక్కువ. మోడర్న్ గా ఉండడం తెలియని కల్చర్ తక్కువ. చెప్పాలంటే ఇలా చాలానే ఉన్నాయి. ఈ పల్లెటూరు అమ్మాయిని అంత గొప్పవాడికిచ్చి చెయ్యాలి అంటే ఆ అబ్బాయి ఎలా ఒప్పుకుంటాడనుకున్నారు బావుగారు? ఏజే తెలివైనవాడు, మంచివాడు. అందుకే సరసు నాకు నచ్చలేదని మొహం మీద గుద్దినట్టు చెప్పకుండా చెల్లెల వరుస కలిపి సైలెంట్గా వెళ్ళిపోయాడు. అదర్థం కాలేదా మీకు? మీరనవసరంగా ఆవేశపడిపోయి గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నారు. సరసు పల్లెటూర్ది కాబట్టి ఏ వాచ్మెనో, డ్రైవరో, అటెండరో, కాంపౌండరో అయితే కరెక్ట్గా సూట్ అవుతారు. అలాంటి చిన్న చిన్న సంబంధాలేమైనా ఉంటే నేను చూడమని చెప్తానులేండి. మీరేం కంగారు పడకండి. శాంభవి, సరసు నువ్వు తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. సరసు ఇప్పుడు నా ఆస్తికి వారసురాలు. ఆ విషయం మర్చిపోతున్నావు నువ్వు.
సరసు పల్లెటూరు అమ్మాయి అన్నావు కదూ? నేను మీ అక్క వాగ్దేవి కూడా ఆ పల్లెటూరు నుంచే వచ్చాం. పట్నాల్లో ఉండే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, పల్లెటూరులో ఉండే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనుకుంటున్నావా? పట్టణాలు పుట్టాక పల్లెటూళ్ళు పుట్టలేదు. పల్లెటూళ్లకు పుట్టిన బిడ్డలే పట్టణాలని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. అమ్మా సరసు, నువ్వేం బాధపడకమ్మా. ఇంతకన్నా మంచి సంబంధమే వస్తుంది. ఏంటబ్బా అలా చూస్తున్నావు? ఈ ఇల్లు చూసిన ప్రతిసారి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయే. ఇక ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు కళ్ళు నెత్తికెక్కి ఫోజు కొట్టడంలో తప్పేటి లేదే. ఒక్కసారి ఈ ఇంటికొచ్చి అవమానంతో బయటికెళ్లాల్సొచ్చింది. ఎప్పుడు అదృష్టం కలిసొచ్చినది కాబట్టే ఇంట్లోకి అడుగు పెడుతున్నావు అనిపిస్తుంది. పద వెళ్దాం. ఆగండి ఆగండి, ఎవరు కావాలి? అరుణ్ బాబు గారిని కలవడానికి వచ్చినాం బాబు. అయ్యగారికి మేము వచ్చినామని ఒకసారి చెప్పరా? అంతా నువ్వనుకున్నట్లు జరుగుతున్న టైంలో మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది. నీ ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందేంటమ్మా? ఇప్పుడే ఏమైపోయింది? ఆ క్యారెక్టర్ ఎగ్జిట్ ఇస్తే మరో క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. స్టోరీ ఎలా రన్ చేస్తానో నువ్వే చూద్దువు గాని. అయ్యో భగవంతుడా, ఇదేంటి? వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడెలా? ఏదో ఒకటి చేయాలి. ఆగండి ఆగండి. అది కాదండి, కొంచెం తొందరగా పిలవరా? సరే. అది మనల్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోయింది. చూసావమ్మా, దానికి కళ్ళు నెత్తికెక్కిపోయాయి. నెత్తికెక్కిన కళ్ళని నేల మీదికి నేను దింపుతానే. అందుకే కదా మనం వచ్చాం. అన్నయ్య గారు, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు అన్నయ్య గారు. అంత గొప్ప సంబంధం ఆఖరి నిమిషంలో అలా అవటం నాకు కూడా చాలా బాధగా ఉందన్నయ్య గారు.
నాకే ఇంత బాధగా ఉందంటే మీరింకెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అన్నయ్య గారు. మీరేమీ అనుకోకపోతే చెప్పు. మీరు సరస్సుకు పెళ్లి చేయటం శాంభవికి ఇష్టం లేదు కాబట్టి శాంభవి అమ్మగారు, అమ్మగారు, ఏంటి? అమ్మా సరసు, నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పాను కదా. నువ్వు అదృష్టవంతురాలు మాత్రమే కాదమ్మా, మహర్జాతకురాలు కూడా. ఏమన్నావు? సరస్సుకి గొప్ప సంబంధాలు రావు అని చెప్పావు కదూ. సరస్సుకు డ్రైవరో, అటెండరో, వాచ్మెన్ లాంటి సంబంధమో చూసి పెళ్లి చేస్తానన్నావు కదా. సరస్సుకి ఎంత గొప్ప సంబంధం వచ్చిందో తెలిస్తే నీ తల తిరిగిపోతుంది. సరస్సును చూసుకోవడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఈ సిటీలోనే మోస్ట్ ఫేమస్ పర్సన్ వస్తున్నాడు. అతను ఎవరో తెలుసా? వచ్చాక నువ్వే చూద్దుగానివిలే. ఎవరొస్తున్నారు డాడీ? ఎవరతను? సరస్సుకి గొప్ప సంబంధం రావడం ఈ ఇంట్లో కొంతమందికి ఇష్టం లేదులే. అందుకే ఎవరొస్తారో వచ్చినప్పుడే మీరందరూ చూడొచ్చు. సార్, మిమ్మల్ని కలవడానికి ఊరు నుంచి నాగమణి వచ్చారు సార్. నాగమణి? అవును సార్, సరస్వతి అత్తగారని చెప్పారు. అమ్మ సరస్సు, నీ అత్త వచ్చిందంట. కూర్చోబెట్టి మాట్లాడుతూ నేను ఇప్పుడే వస్తాను. ఆవిడిప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడున్న టెన్షన్స్ చాలా అన్నట్టు మళ్ళీ ఈవిడొచ్చి కొత్త టెన్షన్ క్రియేట్ చేయాలా?
మీరు నా పేరు నాగమనండి, సరసు మేనత్తని. ఇది నా కూతురు ప్రభావతి. మీరు శాంభవి, వాగ్దేవి చెల్లెండి. మీరు వాగ్దేవి సెల్లెలా అండి? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదండి, అందుకే తెలీదు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? సరస్సును చూడ్డానికా? అంత దూరం నుండి చూడటానికి రావటానికి అక్కడ మాకేం పనిపాట లేకుండా తీరిగ్గా ఉన్నామేటండి. మరెందుకొచ్చారు? మా సరస్సుకి పెళ్లి చేస్తున్నారని అరుణ్ బాబు గారు చెప్పడం చూసామండి, అందుకని వచ్చాం. అయిన వాళ్ళ మాకు కూడా చెప్పకుండా మా సరస్సుకు పెళ్లి చేయటం. ఒక్క నిమిషం. సరస్సుకు పెళ్ళంటున్నారేటమ్మా, మా సరస్సుకు పెళ్ళైపో. ఇంటికొచ్చిన వాళ్ళకు మర్యాద కోసం కాఫీయో టీయో ఇస్తారు, మీరు డబ్బులు ఇస్తున్నారేటమ్మా? అబద్ధం నిజమని నమ్మించగలిగేది ఈ డబ్బే కదా, అందుకే ఇస్తున్నాను. నాకేట అర్థం కావటం లేదు. మా ఇంట్లో ఉన్న బుచ్చమ్మ ఆ అమ్మాయే సరస్సు అని మీరు మా బావగారికి చెప్పాలి. అంటే నేను చెప్పినట్టు చెప్పారు అంటే ఇది కూడా మీ సొంతం అవుతుంది. ఏ వద్దా? కోరొచ్చిన లచ్చిందేవిని కాలదనుకుంటే కళ్ళు పోతాయేమో గారు. సరసు, లచ్చిందేవికి దిష్టి తగలకూడదు. మీరు సరస్సు అని చెప్పాల్సింది ఈ అమ్మాయిని. సరస్సునే చూపించి సరస్సు అని చెప్పమంటుందేంటమ్మా? ఇంట్లో కడిగెట్టగానే చేతికి డబ్బొచ్చింది. అలాంటివన్నీ అడిగితే ఆ ప్రశ్న దురదృష్టంగా మారుద్ది. ఏమీ తెలియనట్టు నోరు మూసుకో. అట్టగేనండి. వీళ్ళు సరస్సు మేనత్త, ఆవిడ కూతురు. ఇప్పుడు నువ్వు సరస్సుగా నటిస్తున్నావు కాబట్టి వీళ్ళని కూడా నీ వాళ్ళు అన్నట్టుగాని నువ్వు నటించాలి. ఏంటి సరస్సు అలా చూస్తున్నావు?
నిన్ను చూడ్డానికి మీ వాళ్ళొచ్చారు. మీ మేనత్తని వాళ్ళ అమ్మాయిని పలకరించు. చుట్టాలతో మాట్లాడడానికి టెన్షన్ పడుతున్నావేంటి? మాట్లాడు. బాగున్నారా అత్తయ్య? నేను బాగున్నానే బంగారం. నువ్వెట్టా ఉన్నావమ్మా? రోజు కళ్ళకొత్తున్నావే సరసు, అందుకే నిన్ను చూడాలని వచ్చేసాం. అయ్యోయ్యో, ఏటమ్మా ఎట్టో సిక్కిపోయావు? నా మీద బెంగెట్టుకున్నావా తల్లి? బుచ్చమ్మెవరో నీకు తెలియకపోయినా 4 పచ్చనోట్లు చేతిలో పెట్టేసరికి సీనియర్ ఆర్టిస్ట్ కన్నా గొప్పగా నటించేస్తోంది.